హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల సంధ్యా సమయంలో. ఎన్ భారతీదేవి గారు రచించారు. ఇది 1980లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సమయం సాయంత్రం 5 గంటలు దాటింది. చల్లగాలి కోసం వచ్చిన జంటలతో మెరీనా బీచ్ పెళ్లిళ్లులా కళకళలాడుతోంది. అస్తమిస్తున్న సూర్యకాంతిలో ప్రకృతి బంగారు మేలిముసుగు ధరించినట్టుగా ఉంది. సముద్రం మీద నుంచి తేలొస్తున్న చల్లని గాలి మనసులను ఆహ్లాదపరుస్తోంది. అటు రాత్రికి ఇటు పగలకు చెందని సంధ్యా సమయంలో ప్రతిరోజు సముద్రపు ఒడ్డున ఒంటరిగా కూర్చోవడం సంధ్యకు అలవాటు. పగలుకు రాత్రికి దేనికి చెందని ఈ సంధ్యా సమయానికి నా జీవితానికి దగ్గర సంబంధం ఉంది అనుకుంది సంధ్య. సంధ్య మనసులోకి అలాంటి ఆలోచన రాగానే గతమంతా సినిమా రీళ్లులా ఒకదాని వెంట ఒకటిగా సంధ్య కళ్ల ముందు కదలాడింది. అప్పుడు సంధ్య BA ఫస్ట్ ఇయర్ చదువుతుండేది. డేవిడ్ కూడా అదే కాలేజీలో చదివేవాడు. ఇద్దరూ క్లాస్మేట్స్. డేవిడ్ చాలా కలుపుగోలు మనిషి. ఎప్పుడూ నవ్వుతూ తన చుట్టూ వారిని నవ్విస్తూ సరదాగా ఉంటాడు. అతని చూపుల్లో ఎదుటివారిని సూదంటూ రాయిలా ఆకర్షించుకునే శక్తుంది. అదే అతనిలోని ప్రత్యేకత. 6 అడుగుల ఎత్తుకు తగిన లావుతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు. ఎంతోమంది కాలేజీ అమ్మాయిలకు అతను కలల పురుషుడు. ఒకరోజు సంధ్య కారు రిపేర్కి ఇవ్వడం వలన కాలేజీ నుంచి నడిచి ఇంటికి వెళుతోంది. దారిలో కనిపించాడు డేవిడ్. స్నేహపూర్వకంగా నవ్వుతూ సంధ్యకు దగ్గరగా వచ్చాడు. ఏమండి, మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని 10 రోజుల నుంచి అనుకుంటున్నాను. వీలవలేదు. మీరెప్పుడూ కాలేజీ టైంకి కారులో వస్తారు, కాలేజీ అయిపోగానే కారులో వెళ్ళిపోతారు. ఈరోజు ఒంటరిగా కనిపించారు నవ్వుతూ అన్నాడు డేవిడ్. మీరు నన్ను పరిచయం చేసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది సంధ్య. చెబుతాను, మీకు అభ్యంతరం లేకపోతే రండి, అలా పార్కులో కూర్చుందాం అంటూ ముందుకు దారి తీశాడు డేవిడ్. అతన్ని అనుసరించింది సంధ్య. ఇద్దరూ పార్కులో నందివర్ధని చెట్టు కింద కూర్చున్నారు. మీరు కథలు రాస్తారని నాకింతకు ముందు తెలీదండి. కిందటి వారం పత్రికలో ప్రచురించిన మీరు రాసిన కథ న్యాయం ఎక్కడుంది చదివాను. ఎంత బాగా రాసింది రచయిత్రి అని మనసులోనే మెచ్చుకున్నాను. కలం పేరుతో రాశారు కాబట్టి మీరనుకోలేదు. మా చెల్లెలు మేరీ ఆ కథను గురించి నా అభిప్రాయం అడిగింది. చాలా బాగుందని చెప్పాను. అప్పుడు చెప్పింది ఆ కథ మీరు రాశారని. ఆ రోజు నుంచి మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఈరోజు వీలైంది. ఆ కథ మీకు నచ్చినందుకు థ్యాంక్స్. రచయిత్రిగా మీ పేరు పెట్టుకోకుండా కలం పేరు పెట్టుకున్నారెందుకు? నేను కథలు రాసేది కీర్తిని సంపాదించాలని కాదు. అందుకే కలం పేరు పెడతాను. మీ ముఖంలో, పసిపాప ముఖంలో కనిపించే అమాయకమైన నిర్మలత్వం కనిపిస్తుంది. మీరు కథలు రాస్తారని మేరీ చెబితే మొదట నమ్మలేదు నేను. అంటే కథలు రాసేవాళ్లు ఎలా ఉంటారని మీ ఉద్దేశం? నవ్వుతూ అంది సంధ్య. ఎదుటి మనిషిని అర్థం చేసుకోగల మనసు, సమాజంలో జరుగుతున్న కుళ్ళును బయటపెట్టగల ధైర్యం కావాలి రచయిత్రికి. నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు మీ రచనలో. ఆ కథలో మీరు రాసిన మాటలు నా మనసులో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. న్యాయం ఎక్కడుంది? ధనవంతుల గుప్పెట్లో న్యాయం నిద్రపోతుంది. తరతరాలుగా ధనికులకు పేదలకు మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంది. ధనవంతులు చేసే నేరాలకు నోరులేని పేదవాళ్లు బలైపోతున్నారు అని రాశారు. ఈ మాటలు ఆ కథ చదివిన ప్రతి మనిషి మనసును స్పందింపజేస్తాయి. కానీ కథ ముగించిన తీరు నాకు నచ్చలేదు. చెయ్యని నేరానికి తన యజమాని తనను జైలుకు పంపించబోతున్నాడని తెలుసుకున్న రాముడు అభిమానం చంపుకుని నలుగురిలో దోషిగా నిలవలేక పిరికితనంతో ఆత్మహత్య చేసుకున్నట్టు రాశారు. కానీ అలా కాకుండా రాముడు ధైర్యంగా తన యజమాని నేరాలను నిరూపించాల్సింది. అతను అన్యాయంగా ఆత్మహత్య చేసుకోవడం నాకు నచ్చలేదు. రాముడు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఎందుకంటే రాముడు పేదవాడు. రాముడి యజమాని భుజంగరావు లక్షాధికారి. అందుకే ఏ న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ణయించలేదు. భుజంగరావు తన డబ్బుతో, ఆ డబ్బుతో సంపాదించుకున్న అధికారంతో మనుషుల నోళ్లనే కాదు, న్యాయం నోరు కూడా మూయించగలడు. అతనికి ఎదురు తిరిగిన ఏ అధికారినైనా ఏ మారుమూల ప్రాంతానికో ట్రాన్స్ఫర్ చేయించగలడు. పేదవాడైనా రాముడి కోసం ఏ అధికారి కోరి కష్టాల్ని కొని తెచ్చుకుంటాడు? అందుకే రాముళ్లాంటి అమాయకులు ఈ ప్రపంచంలో బ్రతకలేరు అంది సంధ్య. మీరు నేను ఊహించుకున్నంత అమాయకులు కాదు, చాలా తెలివైన వాళ్ళు. మీరెప్పుడు పాఠకుల మనసుల్లో ఆలోచనలు రేకెత్తించే ఇలాంటి రచనలే రాయాలని నా కోరిక నవ్వుతూ అన్నాడు డేవిడ్. మీరు నా రచనల పట్ల చూపుతున్న అభిమానానికి థ్యాంక్స్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నవ్వుతూ అన్నాడు డేవిడ్. ఎందుకండి? ఆశ్చర్యంగా అడిగింది సంధ్య. నేను రమ్మనగానే నా కోరిక మన్నించి నాతో ఇక్కడికి వచ్చినందుకు, నా సోదంతా ఓపిగ్గా విన్నందుకు హాస్యంగా నవ్వుతూ అన్నాడు డేవిడ్.
మీరు చాలా తమాషాగా మాట్లాడతారు నవ్వుతూ అంది సంధ్య. మీరు నవ్వుతుంటే చాలా అందంగా ఉంటారు మనసులో అనుకోబోయి ఆ మాటను పైకి అనేశాడు డేవిడ్. తనన్న మాటకు సంధ్యకు కోపం వస్తుందేమో అని భయపడ్డాడు డేవిడ్. సంధ్య నవ్వేసరికి అమ్మయ్య కోపం రాలేదు అనుకున్నాడు. ఇక నేను వెళతానండి. అప్పుడే వెళ్ళి ఏం చేస్తారు? కాసేపు కూర్చోండి. ఇంటికెళ్ళడం ఇంకో గంట ఆలస్యం చేశానంటే మా అమ్మ గొడవ చేస్తుంది. మీరేం చిన్నపిల్లలు కాదుగా మీ అమ్మగారంతగా భయపడ్డానికి. మా అమ్మ దృష్టిలో నేను ఇంకా చిన్నపిల్ల కిందే లెక్క నవ్వుతూ అంది సంధ్య. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? రోజూ కాలేజీలో కనిపిస్తూనే ఉంటానుగా. నాకు సాహిత్యం అంటే ప్రాణం. అలాగే సాహిత్యానికి సృష్టికర్తలైన రచయితలంటే మరీ ఇష్టం. నేను మీ రచనల అభిమానిగా మీతో స్నేహాన్ని పెంచుకోవడం మీకేం అభ్యంతరం లేదుగా చెప్పండి. లేదు నవ్వుతూ అంటూ ఇంటికి వెళ్ళడానికి లేచింది సంధ్య. ఇద్దరూ మాట్లాడుకుంటూ కొంత దూరం కలిసి నడిచారు. తర్వాత రిక్షా ఎక్కి వెళ్ళింది సంధ్య. సంధ్య కనిపించే వరకు చూసి తన ఇంటివైపు వెళ్ళాడు డేవిడ్. సమయం 8 గంటలైంది. హాలులో లంకపోగాకు చుట్టలు చుట్టుకుంటూ కూర్చున్నారు చౌదరి గారు. అప్పుడే నిద్రలేచి మేడ దిగొచ్చిన సంధ్య అలవాటుకు విరుద్ధంగా ఆ సమయంలో తోటవైపు వెళ్లకుండా నాన్నగారు ఇంట్లో ఉన్నారేమిటి అనుకుంటూ అక్కడికొచ్చింది సంధ్య. రామ్మా నీకో శుభవార్త అంటూ చేతిలోని పొగాకును నౌకరికి అందించి కూతురు వైపు తిరిగారు చౌదరి గారు. ఏంటి నాన్నగారు ఆ శుభవార్త? త్వరగా చెప్పండి గారంగా అంది సంధ్య. 10 గంటల ట్రైన్లో రఘు రవి వస్తున్నారమ్మా. వాళ్ళ కాలేజీలో ఏదో స్ట్రైక్ మూలంగా ఒక వారం రోజులు కాలేజీకి సెలవులిచ్చారట. నిజంగా అన్నయ్య వస్తున్నాడా? సంతోషంగా అడిగింది సంధ్య. సంధ్య నిజం చెప్పమ్మా. అన్నయ్య వస్తున్నాడనా ఈ సంతోషం, లేక నీ బావ వస్తున్నాడనా? హాస్యంగా నవ్వుతూ అన్నారు చౌదరి గారు. ఆ మాటకు సంధ్య ముఖం మారిపోయింది. అయినా తన మనసులోని భావాలను పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి స్నానం చేసి వస్తాను. ఈరోజు కాలేజీకి వెళ్ళను. ఆదివారం అమ్మా, ఈరోజు కాలేజీ లేదు నవ్వుతూ అన్నారు చౌదరి గారు. ఈరోజు ఆదివారం అని నాకు గుర్తులేదు అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది సంధ్య. రామయ్య ఆ అబ్బాయి వాళ్ళ కోసం స్టేషన్కు కారు పంపిద్దామంటే తస్సదియా కారు రిపేర్కి వెళ్ళింది. ఇప్పుడేం చేద్దాం? బండి తోలుకుపోతావా? భలే వాళ్లే పెదబాబు గారు. ఆ అబ్బాయి గారులు ఇంకా నిక్కర్లు వేసుకుంటున్న పిల్లలనుకుంటున్నారా? ఎడ్ల బండికి రావడానికి గొట్టం ప్యాంట్లు వేసుకుంటున్నారు నవ్వుతూ అన్నాడు రామయ్య. చౌకగా వచ్చింది కదా అని ఈ డొక్కు కారు కొంటే నెలకు 10 రోజులు రిపేర్లోనే ఉంటుంది. ఈసారి ఆ అబ్బాయి వాళ్ళు కాలేజీ నుంచి వచ్చేసరికి మంచి కారు కొనాలయ్యా. ఇప్పుడెలా? ట్యాక్సీని పంపిద్దామా? ఇక్కడి నుంచి కారు పంపించడం ఎందుకు బాబు గారు? స్టేషన్ నుంచే అబ్బాయి గారులు అధికారులు వస్తారు. నీ మాత్రం ఆలోచన నాకు రాలేదు నవ్వుతూ అన్నారు చౌదరి గారు. బాబుగారు నన్ను తోట దగ్గరకు వెళ్ళమంటారా? ఇప్పుడు తోటలో ఏం పనుంది రామయ్య? మామిడి చెట్లకు నీళ్లు కట్టించాలి, కొబ్బరికాయలు దింపాలి, చాలా పనుంది. వెళతాను బాబుగారు. సరే వెళ్ళు. అన్నట్టు మర్చిపోయాను, నిన్న కూలీలకు డబ్బులు ఇవ్వలేదు కదూ, ఈ రోజు కూడా కలిపి నేను సాయంత్రం వచ్చినప్పుడు ఇచ్చేస్తానులే. అలాగే బాబుగారు అంటూ రామయ్య వెళ్ళిపోయాడు. పడకుర్చీలో వెనక్కు వాలి పడుకున్నారు చౌదరి గారు. ఆయన పెద్ద భూస్వామి. 100 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మామిడి తోట, 10 ఎకరాల కొబ్బరి తోట ఉంది. సిటీకి దూరంగా ఆయన అభిరుచులకు తగినట్టుగా మామిడి తోటకు దగ్గరగా అత్యంత ఆధునికమైన బంగ్లా కట్టించుకున్నారు. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు రఘు కాకినాడలో మెడిసిన్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. కూతురు సంధ్య BA చదువుతోంది. ఆయన ఒక్కగానొక్క చెల్లెలు రాజ్యలక్ష్మి. పెళ్లైన 2 సంవత్సరాలకే యాక్సిడెంట్లో భర్తతో పాటుగా చనిపోతే ఆమె కొడుకు రవిని కూడా చౌదరి గారే పెంచి పెద్ద చేశారు. రవి కూడా రఘుతో పాటు మెడిసిన్ 4వ సంవత్సరం కాకినాడలో చదువుతున్నాడు. సంధ్యను రవికిచ్చి పెళ్లి చేయాలని చౌదరి గారి కోరిక. సంధ్యకు బావ మీద ఇంతవరకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. సంధ్య స్నానం చేసి హాల్లోకొచ్చేసరికి రవి, రఘు లోపలికొస్తున్నారు. అన్నయ్య అంటూ ఎదురెళ్ళింది సంధ్య. ఏమ్మా బాగా చదువుతున్నావా? సూట్ కేసు కింద పెట్టి ఆప్యాయంగా సంధ్య తల నిమురుతూ అన్నాడు రఘు. బాగానే చదువుతున్నా. అన్నయ్య నాన్నగారితో మాట్లాడుతుండండి, అమ్మకు చెప్పొస్తాను అంటూ లోపలికెళ్ళింది సంధ్య. ఎరా రవి, చదువులు ఎలా ఉన్నాయి నవ్వుతూ అడిగారు చౌదరి గారు. బాగానే చదువుతున్నాం మావయ్య. ఏంటి ఇవాళ ఇంట్లో ఉన్నారు? పాపం మీరీరోజు తోటలోకి వెళ్ళకపోతే ఆ చెట్లన్నీ కన్నీరు కార్చో హాస్యంగా నవ్వుతూ అన్నాడు రవి. ఒరే నువ్వింకో సంవత్సరంలో డాక్టరో కాబోతున్నా నీ మాటల ధోరణి మాత్రం మారలేదురా. అది కాదు మావయ్య, భోంచేసే టైంలో తప్ప మీరెప్పుడు ఇంట్లో కనిపించరు కదా, మీకు తోట ఆరో ప్రాణం నవ్వుతూ అన్నాడు రవి. నిజమేరా, ఆ తోట అంటే నాకు ప్రాణంతో సమానం. ఆ తోట మీదొచ్చిన ఆదాయంతోనే కొబ్బరి తోట కొన్నాను.
మీరు స్నానాలు చేయండి, నేను మామిడి తోటకెళ్ళి మామిడి పళ్ళు పంపిస్తాను అంటూ తోటవైపు వెళ్లారాయన. సంధ్య హాల్లో కూర్చుని పేపర్ చదువుతోంది. అక్కడికొచ్చాడు రవి. రా బావా, కూర్చో అంది సంధ్య చదువుతున్న పేపరు టీపై మీద పెట్టి. ఆమెకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రవి. ఏంటి బావా విశేషాలు? మెడికల్ కాలేజీలో చదివే మాకు విశేషాలు ఏముంటాయి? చదవడం, సేవలను కోయడం తప్ప. బాబోయ్, ఆ విషయాలు మాత్రం చెప్పకు, నాకు భయం. అందుకే నాన్నగారు ఎంత బ్రతిమలాడినా నేను మెడిసిన్ చదవడానికి ఒప్పుకోలేదు. సంధ్య, 2 నెలల క్రితం నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నావు. 2 నెలల తర్వాత చూసావు కదా నన్ను, అందుకే అలా అనిపిస్తోంది నీకు నవ్వుతూ అంది సంధ్య. సంధ్య, అలా తోటవైపు వెళదామా? అబ్బా, ఇంత ఎండలోనా? అయినా ఇప్పుడు తోటలోకెందుకు? ఇంట్లో కంటే తోటలోనే చల్లగా ఉంటుంది. ఇక్కడ నీతో మాట్లాడాలంటే ఎవరైనా వింటారేమోనని సిగ్గుగా ఉంటుంది. తోటలో అయితే హాయిగా మనిద్దరం ఇష్టం వచ్చినంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. బావా, ఇంకా వారం రోజులుంటావుగా, తొందరేముంది? తోటకు రేపు వెళదాం. ప్రయాణించేసొచ్చావు, అలసటగా ఉంటుంది. నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. సంధ్య, నువ్వు ఎదురుగా ఉంటే అలసట అన్నదే ఉండదు, నాకు చాలా హాయిగా ఉంటుంది. బావా, నాన్నగారు వస్తున్నారు అంది సంధ్య నవ్వుతూ. సంధ్య మీద నుంచి చూపులు మరల్చుకున్నాడు రవి. అది గమనించిన చౌదరి గారు నవ్వుకున్నారు. ఇంకా కొద్ది నెలలే మీకిలాంటి అవస్థ, త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాను అని తనలో తాను అనుకున్నారు. మావయ్యని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కుర్చీలోంచి లేచాడు రవి. ఎందుకురా నన్ను చూసి భయపడతావు? కూర్చో. ఏమ్మా, బావతో తీరిగ్గా కబుర్లు చెబుతున్నావా? నవ్వుతూ అన్నారు చౌదరి గారు. నేను పేపర్ చదువుతుంటే బావొచ్చి కూర్చున్నాడు. కొంటిగా రవి వైపు చూస్తూ అంది సంధ్య. రవి కోపంగా సంధ్య వైపు చూశాడు. రవి అవస్థ చూడలేక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు చౌదరి గారు. సమయం సాయంత్రం 4 గంటలైంది. తోటవైపు వెళ్లాడు రఘు. ప్రకృతి అందాలను తన్మయత్వంతో చూస్తూ తోట మధ్యలో నిల్చున్నాడు. తోటకు నలువైపులా తోటను రక్షించే రక్షక బొట్లులా ఎత్తైన కొబ్బరి చెట్లు బారులు తీరున్నాయి. మామిడి చెట్ల బోదెలకు సన్నని కాలువల గుండా నీళ్లు వెళుతుంటే చిన్న చిన్న సెలయేళ్లల్లా చూడముచ్చటగా కనిపిస్తుంది ఆ దృశ్యం. నీళ్లు వెళ్లే కాలవగట్ల కిరుపక్కల మందార, మల్లె, నందివర్ధన మొదలగు ఎన్నో రకాల పూల చెట్లు విరగబూసి తమ సుగంధాలను నలువైపులా విరజిమ్ముతున్నాయి. మామిడి కొమ్మల్లో గూళ్లు కట్టుకున్న ఎన్నో రకాల పక్షుల కిలకిలారావాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొన్ని విరగబూసి మరికొన్ని పంట బరువుతోనూ ప్రకృతిలోని అందాలన్నీ ఆ తోటలోనే రాసిపోసినట్టుగా ఉంది. పూల చెట్ల మీద నుంచి తేలుస్తున్న చల్లని గాలి మనసులను ఆహ్లాదపరుస్తోంది. రామయ్య మోటుబావిలో నుంచి ఇంజను గొట్టం ద్వారా కాలువలోకి పడుతున్న నీటిని అన్ని చెట్ల బోదెలకు పోయేలా చేస్తున్నాడు. అలా తోటను చూస్తూ నడుస్తున్న రఘు ఒక చోట కనిపించిన దృశ్యాన్ని చూస్తూ అలాగే నిల్చున్నాడు. 16 సంవత్సరాల వయసున్న ముద్దబంతిలాంటి గౌరీ ఎగిరెగిరి అందని నందివర్ధన పూలను అందుకొని కోస్తోంది. గౌరీ రామయ్య మనవరాలు. కలరా వ్యాధితో రామయ్య కొడుకు, కోడలు చనిపోయారు. అప్పట్నుంచి గౌరిని కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచుకుంటున్నాడు. చౌదరి గారు రామయ్యను, గౌరిని తనింట్లోనే ఉండమని ఎంత చెప్పినా రామయ్య వినలేదు. మీ అంతస్తెక్కడా, మా అంతస్తెక్కడా, వద్దు బాబు, మీరుండమన్నా ఈ బంగ్లాలో నేనుండలేను బాబు అంటూ 10 సంవత్సరాల నుంచి తోటను కంటికి రెప్పలా కాపాడుతూ ఆ తోటలోనే ఉంటున్నాడు. గౌరి హైస్కూల్ చదువు పూర్తి చేసింది. అంతటితో చదువు మానిపించాడు రామయ్య. ఈడు జోడు కలిసిన అబ్బాయితో గౌరి పెళ్లి జరిపించి తన బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాడు రామయ్య. గౌరి రఘుకు చిన్నతనం నుంచి తెలుసు. గౌరిని చిన్నప్పుడు తోటమాలి రామయ్య మనవరాలు అన్న భావంతో తేలిగ్గా చూసేవాడు. కాకినాడ వెళ్లిన దగ్గర నుంచి గౌరిని చూడలేదు రఘు. 1-2 సార్లు సెలవులకొచ్చినప్పుడు తోటవైపు వచ్చినా ఆ సమయంలో గౌరి బంధువులింటికి వెళ్లడం వలన గౌరిని రఘు చూడలేదు. అంతకుముందు చూసినప్పుడు గౌరి లంగాలు కట్టుకునేది, ఇప్పుడు ఓణీలు వేసుకుంటోంది. ఆడపిల్లలెంత త్వరగా ఎదిగిపోతారు అనుకున్నాడు రఘు గౌరిని చూసి. పూలు కోసుకోవడం పూర్తి చేసి అటువైపు తిరిగిన గౌరి రఘును చూసి ఆశ్చర్యంతోనూ అంతకు మించిన ఆనందంతోనూ అందమైన కనురెప్పలను రెపరెపలాడిస్తూ చిన్నబాబు గారు అంది. గౌరీ, లంగా ఓణిల్లో నిన్ను ముందు గుర్తుపట్టలేకపోయాను. నా మనసులో నీ రూపం నువ్వు గౌన్లు వేసుకున్నప్పుడు ఎలా ఉండేదానివో ఆ రూపమే కనిపిస్తోంది. 2 సంవత్సరాల్లోనే నువ్వు బాగా ఎదిగావు. గౌరీని పరిశీలనగా చూస్తూ అన్నాడు రఘు. ఆ మాటకు సిగ్గుతో తల వంచుకుంది గౌరీ. వయసు తెచ్చిన వంపు సొంపులతో అరవిచ్చిన గులాబీలాంటి గౌరీ అందం ఎదుటివారిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. గౌరీ అందాలను కళ్లతోనే తాగేస్తూ గౌరిని చూస్తున్నాడు రఘు. చిన్నబాబు గారు రండి, ఇంటికి వెళదాం అంటూ లేడిలా ముందుకు పరిగెత్తింది గౌరీ.
గౌరిని అనుసరించాడు రఘు. గౌరీ వాళ్ల ఇల్లు ఏ మహామునో తపస్సు చేసుకునే కుటీరంలా ఉంది. ఇంటికి చుట్టూ ఉన్న వెదురుబద్దల తడికల నిండా రకరకాల పూల తీగలు అల్లుకునున్నాయి. ఇంటి ముందు బంతిపూలు విరగబూసున్నాయి. గౌరి లోపలికి వెళ్లి మంచం తెచ్చి బయట వేసింది. కూర్చోండి చిన్నబాబు గారు అంది. రఘు మంచం మీద కూర్చున్నాడు. గౌరి లోపలికి వెళ్లి ఒక కొబ్బరి బొండాన్ని కత్తితో చకచకా నరికి నీళ్లు గ్లాసులో కొంచి తెచ్చి రఘుకిచ్చింది. గౌరీ, చదువు మానేసవటగా రామయ్య తాత చెప్పాడు. అవును చిన్నబాబు గారు, మనలాంటి వాళ్లకు పెద్ద చదువులు ఎందుకని నేనెంత చెప్పినా వినకుండా తాతయ్య నా చదువు మానిపించాడు దిగులుగా అంది గౌరీ. రోజంతా ఈ తోటలో ఒంటరిగా ఎలా ఉంటావు? ఆశ్చర్యంగా అడిగాడు రఘు. ఈ మొక్కల మధ్య నాకు ఒంటరితనమనే అనిపించదు. ప్రతి చెట్టును పలకరించి రావడానికే నాకు టైం చాలదు. అప్పుడే చీకటి పడిందే అని అనిపిస్తుంది. ఎగిరే పక్షులు, కదిలే నీళ్లు, విరగబూసిన పువ్వులు ఇవే నా తోడు అంది గౌరి అమాయకంగా. ప్రకృతి అందాలకు పరవశించిపోయే ఈమె ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాడు. అమాయకంగా చేపల్లా కదలాడుతున్న గౌరి కనురెప్పలపై ముద్దు పెట్టుకోవాలి అన్నంత ఆవేశం వచ్చింది గౌరిని చూస్తుంటే రఘుకు. రఘు వైపు చూసిన గౌరి తన వైపే చూస్తున్న అతని చూపుల్లో చూపులు కలపలేక సిగ్గుతో తల వంచుకుంది. ఏంటి చిన్నబాబు గారు అలా చూస్తున్నారు? ఏం లేదు గౌరీ అన్నాడు రఘు తడబడుతూ. చిన్నబాబు గారు, మీరెన్ని రోజులుంటారు ఇక్కడ? వారం రోజులుంటాను. ఎందుకు గౌరీ? రోజు ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘు. సమయం రాత్రి 10 గంటలు దాటింది. ఎంత ప్రయత్నించినా సంధ్యకు నిద్రపట్టక గదిలో నుంచి బయటకొచ్చి పెట్టగొడ దగ్గర నిల్చుంది. పున్నమి వెన్నెల తన వింత కాంతులను వెదజల్లుతోంది. నవ్వుతూ ఉండే డేవిడ్ రూపం కళ్లల్లో కదలాడింది. తనలో తను నవ్వుకుంది సంధ్య. డేవిడ్ను పరిచయం చేసుకోవాలని చాలాసార్లు అనుకునేది. కానీ ఎలా పరిచయం చేసుకోవాలో అర్థం కాక ఆ ప్రయత్నం మానుకునేది. ఈరోజు డేవిడ్ తనకు తానుగా తనతో పరిచయం పెంచుకోవాలుంది అని చెప్పేసరికి సంతోషం పట్టలేకపోయింది. అందుకే నిద్ర కూడా రాలేదు. చాలా రాత్రి గడిచే వరకు అక్కడే నిల్చుంది. ఆ తర్వాత తన గదిలోకెళ్లి పడుకుంది. ఆ రాత్రంతా తీయని కలలు కంటూ గడిపింది. కారింకా రిపేర్ షాపు నుంచి రాకపోవడం వలన సంధ్య నడిచే కాలేజీకి వస్తోంది. ఆ రోజు ఫ్రెండ్తో మాట్లాడుతూ సిటీ బస్ స్టాప్లో నిల్చుంది. సిటీ బస్ రాగానే ఫ్రెండ్ ఆ బస్సుకి వెళ్ళిపోయింది. రిక్షా కోసం చూస్తూ నిల్చుంది సంధ్య. సంధ్యగారు అన్న పిలుపుకి ఉలికిపాటుగా ఇటువైపు తిరిగింది సంధ్య. డేవిడ్ నవ్వుతూ సంధ్య వైపే చూస్తున్నాడు. డేవిడ్ను చూడగానే సంధ్య కళ్ళు మెరిశాయి. అది గమనించిన డేవిడ్ నవ్వుకున్నాడు. నిన్న కాలేజీకి ఎందుకు రాలేదు? నిన్నంతా మీకోసం ఎదురుచూశాను. నిన్న జ్వరం వచ్చింది. అరే, అప్పుడే కాలేజీకి వచ్చేసారేం? ఈరోజు కూడా రెస్ట్ తీసుకోకపోయారా? జ్వరం తగ్గిపోయింది నవ్వుతూ అంది సంధ్య. కథలేమైనా రాస్తున్నారా? లేదండి, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా, ప్రస్తుతం కథలు రాయడం మానేసి చదువుతున్నాను నవ్వుతూ అంది సంధ్య. కథలు రాయడం ఎలాగో నాకు కూడా నేర్పండి నవ్వుతూ అన్నాడు డేవిడ్. రోజూ మా ఇంటికి ట్యూషన్కి రండి, నేర్పుతాను హాస్యంగా నవ్వుతూ అంది సంధ్య. మీరు నేర్పుతానంటే ఈ రోజు నుంచే ట్యూషన్కి వస్తాను నవ్వుతూ అన్నాడు డేవిడ్. ఫీజు కూడా ఇవ్వాలి. మీరు అడిగినంత ఫీజు ఇస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? నవ్వుతూ అంది సంధ్య. నాకు కథలు రాయడం వచ్చిన నమ్మకం నాకు కుదరాలంటే నేను రాసిన కథలు కనీసం 2 అచ్చవ్వాలి. అప్పుడు మీకు ఫీజు ఇస్తాను. నేను కథలు రాయడం నేర్చుకోవాలంటే ఎలాగైనా 10 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా నేను చదువు పూర్తి చేసి ఉద్యోగంలో జాయిన్ అవుతాను నవ్వుతూ అన్నాడు డేవిడ్. మీరు భలే తమాషాగా మాట్లాడతారు. మీరు మాట్లాడుతుంటే కథ చెప్పినట్టుగా ఉంటుంది. మీరు నన్ను మెచ్చుకున్నందుకు థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ డేవిడ్. అంతలోనే అటునుంచొస్తున్న డేవిడ్ ఫ్రెండు డేవిడ్ని పిలవడంతో సారీ అండి అని చెప్పి వెళ్ళలేక అక్కడి నుంచి వెళ్లాడు డేవిడ్. రఘుకు ఆ రోజు తోటలో గౌరీని చూసిన దగ్గర్నుంచి మనసులో లేదు. అమాయకమైన గౌరీ రూపమే మనసులో హత్తుకుపోయింది. అతనికి మెడికల్ కాలేజీలో ఎంతోమంది అమ్మాయిలతో పరిచయం ఉంది. ఒకరిద్దరు అతన్ని ప్రేమించామంటూ ప్రేమలేఖలు కూడా రాస్తున్నారు. కానీ ఎప్పుడూ ఏ అమ్మాయిని చూసినా రఘు మనస్సు చలించలేదు. అమ్మాయిలను సరదాకైనా ఏడిపించని రఘు ఫ్రెండ్స్ అంతా జడపదార్థం అంటారు. గౌరీని చూసిన దగ్గర్నుంచి మనసులో నేను కోరుకున్న లక్షణాలన్నీ గౌరీలో ఉన్నాయి. మనసులోనూ మాటల్లోనూ ఎలాంటి కలంషం తెలియని ముద్దమందారం లాంటి గౌరీ నా సొంతమైతే అనుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం గౌరీని చూడ్డానికి తోటలోకి వెళుతున్నాడు. రఘు కాకినాడ వెళ్లే రోజు దగ్గరకొచ్చింది. ఆ రోజు సాయంత్రం గౌరీ ఇంటికి వెళ్ళాడు. రఘు వెళ్లేసరికి రామయ్య ఇంట్లో లేడు. గౌరీ నులక మంచం మీద మామిడి చెట్టు కింద పడుకుంది. పచ్చని తోట మధ్యలో గౌరీ వనదేవతలా ఉంది అనుకున్నాడు.
గౌరీ అని పిలిచాడు. చిన్నబాబు గారు రండి, కూర్చోండి అంటూ కంగారుగా మంచం మీద నుంచి లేచి మంచాన్ని రఘువైపు జరిపింది. ఏం చేస్తున్నావు గౌరీ? మీరొచ్చేసరికి మొక్కలకు నీళ్లు పెట్టడం, పాదులు చేయడం పూర్తి చేసి పడుకునున్నాను నవ్వుతూ అంది గౌరీ. అబ్బా, బయట ప్రపంచం సంగతి తెలియకుండా రోజుల తరబడి ఈ మొక్కల మధ్య ఎలా ఉంటావో నాకు అర్థం కావడం లేదు. నాకు ఏ ప్రపంచం అక్కర్లేదు. ఈ మొక్కలే నాకు స్నేహితులు, చుట్టాలు. గౌరీ, నేను రేపు ఉదయాన్నే ఊరికి వెళుతున్నా. అందుకే నిన్ను చూడాలనొచ్చాను. అలాగా, మళ్ళీ ఎప్పుడొస్తారు చిన్నబాబు గారు? దిగులుగా అడిగింది గౌరీ. మళ్ళీ రావడానికి 5-6 నెలలు పడుతుంది. గౌరీ, నేను ఊరు వెళుతున్నానంటే నీకు బాధగా లేదు? బాధగా ఉండక సంతోషంగా ఉంటుందా? మీరు బాగా చదివి డాక్టరే తిరిగొస్తారని సంతోషంగానూ ఉంది. మొక్కలు తప్ప మాట్లాడడానికి మనుషులే లేని ఈ తోటలో ఒంటరిగా ఉండే నన్ను రోజూ వచ్చి ఆప్యాయంగా మాట్లాడే మీరు వెళ్ళిపోతున్నారే అని బాధగానూ ఉంది. మీరు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకోసం ఎదురు చూస్తుంటాను. గౌరీ, ఈ తోటలో నీకు అనుకూలంగా ఉంటేనే ఉండండి, లేకపోతే మా నాన్నగారితో చెప్తాను. మా ఇంటి వెనక మా పెంకుటిలో ఒకటి ఖాళీగానే ఉంది, దానిలో వచ్చి ఉండండి. వద్దండి, పెదబాబు గారు ఆ ఇంట్లో ఉండమని రోజూ చెబుతూనే ఉంటారు. నాకు ఈ తోటలోనే బాగుంది, ఇక్కడే ఉంటాను. గౌరీ, ఒక మాట అడుగుతాను, కాదను కదూ? చిన్నబాబు గారు, మేము మీ ఇంటి నౌకర్లం. మీరు మమ్మల్ని ఆజ్ఞాపించాలే కానీ అడగకూడదు, చెప్పండి. రఘు కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ అంది. గౌరీ, నేను చదువు పూర్తి చేసే వరకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు. నీ పెళ్లి ముందుగా నాకు చెప్పకుండా చేసుకోకూడదు. ఆమె కళ్ళల్లోకి దేనికోసమూ వెతుకుతున్నట్టుగా చూస్తూ అన్నాడు రఘు. మీకు చెప్పకుండా నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు చిన్నబాబు గారు? కొంటిగా నవ్వుతూ అడిగింది ఆమె. నా మనసులోని విషయాన్ని నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ విషయాలన్నీ తర్వాత చెబుతాను. ఇప్పుడు చెప్పినందువల్ల ప్రయోజనం లేకపోగా ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. నువ్వు మాటివి గౌరీ, నాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోనని అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ తన చెయ్యి ఆమె వైపు చాపాడు. అతని కళ్ళలోకి చూసిన ఆమె ఆరాధనతో నిండిన అతని చూపులకు చలించిపోయింది. చిన్నబాబు గారు, నేను ప్రాణ సమానంగా చూసుకునే ఈ మొక్కల సాక్షిగా చెబుతున్నాను. మీకు తెలియకుండా ఏ పరిస్థితుల్లోనూ నేను పెళ్లి చేసుకోను అంటూ ఆమె తన చేతిని రఘు చేతిలో పెట్టింది. అంతవరకు పరాయి పురుషుని స్పర్శెరుగని ఆమె అతని స్పర్శానుభూతికి కరెంట్ షాక్ తిన్నట్టుగా తన చేతిని అతని చేతిలో నుంచి తీసుకోకుండా అలాగే నిల్చుండిపోయింది. ఆమె చేతిని ప్రేమగా నిమిరాడు రఘు. ఆ స్పర్శానుభూతికి పులకరించిపోయిన గౌరీ సిగ్గుతో తల వంచుకుంది. ఆమెను అనురాగంగా గుండెలు కదుముకున్నాడతను. కొద్ది నిమిషాలకు తేరుకున్న ఆమె అతని నుంచి దూరంగా జరిగి నిల్చుంది. వెళ్ళొస్తాను గౌరీ అని చెప్పి అక్కడ నిల్చోలేక ముందుకు నడిచాడు. వెళుతూ వెనక్కు తిరిగి చూశాడు. తన వైపే చూస్తున్న ఆమె కనిపించగానే తనకు కావలసింది దొరికిందన్న సంతృప్తితో ఇంటికొచ్చాడు రఘు. ఆ ఉదయమే రఘు, రవి కాకినాడ వెళ్లారు. కారు రిపేర్ షాపు నుంచి వచ్చిన డేవిడ్ కోసం రోజూ కాలేజీకి నడిచే వెళుతోంది సంధ్య. 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల్లోనూ డేవిడ్ సంధ్యల మధ్యున్న స్నేహం ప్రేమగా మారింది. సంధ్య తన మనసులోని విషయం డేవిడ్తో ఎలా చెప్పాలా అని సతమతమవుతోంది. ఆ రోజు ఇద్దరూ పార్కులో కూర్చున్నారు. సంధ్య, నిన్నో వరం అడగాలనుకుంటున్నాను. నేను వరాలివ్వడానికి దేవతను కాదండి, మామూలు మనిషిని నవ్వుతూ అంది. సంధ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ తడబడుతూ అన్నాడు డేవిడ్. ఆ మాటకేమీ సమాధానం చెప్పలేదామె. సంధ్య, మాట్లాడవేం? నా ప్రేమను అంగీకరించలేవా? నేనంటే నీకిష్టం లేదా? చెప్పు. నేను మనసారా ప్రేమిస్తున్నాను. నువ్వు సమాధానం చెప్పబోయే ముందు ఒక్క నిమిషం ఆలోచించి చెప్పు. నీ సమాధానం మీదే నా జీవితం ఆధారపడి ఉంటుంది అతి దీనంగా అన్నాడు డేవిడ్. అతని గొంతుకులో ప్రతిధ్వనించిన బాధకు కరిగిపోయిందామె. సమాధానం చెప్పు సంధ్య ఆతృతగా ఆమె నోటివైపే చూస్తూ అన్నాడు. ఈ మాట చెప్పడానికి మీరింకా 2 రోజులు ఆగినట్లయితే నేనే మీకు చెప్పేదాన్ని. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సంధ్య? నువ్వు చెప్పేది నిజమేనా? ఆశ్చర్యంగానూ అంతకు మించిన సంతోషంగానూ అడిగాడు. నిజమే, ఐ లవ్ యూ అతని కళ్ళలోకి చిలిపిగా చూస్తూ ఆరాధనగా అంది. అమ్మ దొంగ అంటూ పట్టలేని ఆనందంతో ఆమె చేతులు పట్టుకుని అన్నాడు. దూరంగా ఉండాలి. మీ మగవాళ్లకు కాస్త చనువిస్తే చాలు నెతికెక్కుతారు. అతని చేతుల్ని తప్పించుకుంటూ అందామే. సంధ్య, నేను నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి. అబ్బా, మళ్ళీ నన్ను పొగడం మొదలుపెట్టారు. మీ పొగడతలు విని విని నాకు విసుగు పుడుతోంది. సరే, ఇక పొగడను సంధ్య. నువ్వు కొత్త నవలు రాస్తున్నావటగా మా చెల్లెలు చెప్పింది, నిజమేనా? నిజమే, పూర్తి కావచ్చింది. ఆ నవల పేరేమిటి? ప్రేమంటే ఏంటి? నవ్వుతూ అడిగింది. సంధ్య, కథంటే కేవలం కల్పితంగా ఉండకూడదు, వాస్తవానికి దగ్గరగా ఉండాలి.
అలా వాస్తవానికి దగ్గరగా ఉండే రచనలు రాయాలంటే అనుభవం ఉండాలి. ప్రేమను గురించి నీకే సరిగ్గా తెలియదే. ప్రేమను గురించి పాఠకులకు నువ్వేం చెబుతావు? అందుకని నేను చెప్పినట్టు విను. నవల రాయడం ఆపేసి ముందు నన్ను ప్రేమించడం మొదలుపెట్టు. ఆ తర్వాత ప్రేమలోని అనుభవాన్ని రుచి చూసిన తర్వాత కథ రాద్దుగాని నవ్వుతూ అన్నాడతను. అబ్బా, ఎంత ఆశ! చిలిపిగా అందామే. సంధ్య, ఆశలేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ దురాశ కాదుగా. మనసారా వలపించుకున్న ప్రియురాలి ప్రేమను పూర్తిగా పొందాలనుకోవడం సహజమేగా. ఏమండి, నేను కథలైతే రాయగలను గాని ఇలా మాట్లాడలేను బాబు. మాటల్లో మిమ్మల్ని గెలవడం చాలా కష్టం నవ్వుతూ అంది. నువ్వు మామూలు కంటే నవ్వుతుంటే చాలా అందంగా ఉంటావు. నీ నవ్వు నా గుండెల్లో గిలిగింతలు పెడుతూ వెచ్చని కోరికలు రేపుతుంది. ఏమండి, కాలేజీలో చాలామంది అమ్మాయిలు మీతో స్నేహం పెంచుకోవాలని మాట్లాడాలని తహతహలాడుతుంటారు కదా. అంతమంది అమ్మాయిలను కాదని నన్నే ఎందుకు ప్రేమిస్తున్నారు? అందిన పళ్ళు పుల్లన, అందని పళ్ళు తీపి అన్నారు. నువ్వు నా వెంట పడకుండా దూరంగా ఉన్నావు కాబట్టి నేను నీ వెంట పడ్డాను హాస్యంగా నవ్వుతూ అన్నాడతను. నా ఫ్రెండ్స్ అంతా మీతో పరిచయం పెంచుకోవాలని ఆరాటపడుతుంటే ఈయనలో ఏం ప్రత్యేకత ఉందా అని వీళ్ళంతా ఇలా ఆరాటపడుతున్నారనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమైంది. మీలో ఏదో అమ్మాయిలను ఆకర్షించే అయస్కాంతం లాంటి శక్తి ఉంది నవ్వుతూ అందామె. ఆమెనే చూస్తూ మాట్లాడకుండా కూర్చున్నాడు డేవిడ్. ఇక నేను వెళతాను. అప్పుడే వెళ్ళిపోతావా? వెళ్ళకపోతే ఎలా? మళ్ళీ రేపు సాయంత్రం ఇక్కడికి వస్తానుగా. 24 గంటలు నిన్ను చూడకుండా ఉండాలంటే నాకెంత కష్టంగా ఉంటుందో తెలుసా? దిగులుగా ముఖం పెట్టన్నాడు. అతని ముఖం చూసి నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వింది సంధ్య. నన్ను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? మిమ్మల్ని చూస్తే కాదండి, మీ బొంగమూతి చూస్తుంటే నవ్వొస్తోంది. మీతో మాట్లాడుతూ కూర్చుంటే ఇక్కడే తెల్లవారిపోతుంది. ఇక లేవండి, వెళదాం అంటూ లేచింది సంధ్య. ఆమెను అనుసరించాడతను.